ఎర్న్ ఇన్ లో మీ బ్రాండ్ ని రిజిస్టర్ చేయండి, మీ వ్యాపారాన్ని 10 రెట్లు పెంచుకోండి. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇది ప్రిపేర్ అవ్వాలంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి సహజంగా వచ్చేటువంటి ఒక భయం ఏంటంటే, నేను తెలుగు మీడియం కాబట్టి బ్యాంక్ జాబ్స్ ఆ ఎగ్జామినేషన్స్ రాయలేను, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి నేను రాయలేను అనే ఫీలింగ్. బ్యాంక్ ఎగ్జామినేషన్సే కాకుండా ఇన్ జనరల్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది కూడా ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సిన ఏంటంటే, ప్రజెంట్గా క్లరికల్ క్యాడర్ ఎగ్జామినేషన్స్ ఏవైనా సరే కంట్రీలో ఆల్ రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎనీ క్లరికల్ ఎగ్జామినేషన్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్ క్లరికల్ ఎగ్జామినేషన్స్. ఇంతకుముందు స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామినేషన్. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంత బాగా రాదు కాబట్టి ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ ఉంటుందనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు బ్యాంక్ క్లరికల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా తెలుగులోనే కండక్ట్ చేస్తున్నారు. ఐబీపీఎస్ క్లరికల్ కావచ్చు, ఇప్పుడు రేపు రాబోయే ఎస్బీఐ క్లరికల్ కావచ్చు, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లరికల్ కావచ్చు, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ కావచ్చు, అవన్నీ కూడా తెలుగులో కూడా రాసుకునే అవకాశం, రీజనల్ లాంగ్వేజెస్లో 18 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రాసుకునే అవకాశం ఉంది, ఇంగ్లీష్ హిందీతో పాటుగా. సో కాబట్టి ఆ భయం అనేది ఫస్ట్ తీసేసుకోవచ్చు. సేమ్ థింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ కూడా ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, వాళ్ళు తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారు హిందీ ఇంగ్లీష్తో పాటుగా. సో ఇది లేదు. అయితే స్టూడెంట్స్కి మెయిన్గా బ్యాంక్ జాబ్ చేద్దాము అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్, బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓ జాబ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి సో ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఇది మాకు సాధ్యమవుతుందా అనేది ఒక భయం కలుగుతుంది. బట్ ఫస్ట్ నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఆ భయాన్ని తీసేయండి. ఒక భయం పోయింది, క్లరికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అనేది కాదు, ఇప్పుడు తెలుగులో కూడా రాసుకోవచ్చు కాబట్టి చేయొచ్చు. ఇప్పుడు మరి పీఓ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా అంటే దాని గురించి మీరు పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీరు తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో కూడా ఎగ్జామ్స్ బాగానే రాస్తారు. ఒక సజెషన్, ఎస్పెషలీ బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసేటువంటి స్టూడెంట్స్, క్లరికల్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఎట్లాగో తెలుగులో రాస్తారు, మీరు ప్యూర్గా తెలుగులోనే చదువుకొని ఉంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ మీకు ఐడియా ఉండదు కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్ ఏదైనా సంబంధించి అర్థమెటిక్గా తీసుకోండి. పర్సంటేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్లో కావచ్చు, ఇంట్రెస్ట్లో కావచ్చు, తెలుగులో టెర్మినాలజీ ఉంటుంది మీకు. లాభ నష్టాలు అంటాం, ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం. ఇది ఎంటైర్గా సడన్గా నేను ఇంగ్లీష్లోకి మారాలంటే ప్రిపేర్ అవ్వాలంటే కష్టమైపోతుంది కదా. సో ఓకే, కొంచెం టైం అయితే డెఫినెట్గా పడుతుంది. మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ముందుగానే ఏం చేస్తారంటే, మీరు తెలుగులో ఏ టాపిక్స్ అయితే చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ ఇంగ్లీష్లో కూడా చేసుకోండి. పద్ధతి మారదు కదా, మీరు సాల్వ్ చేసే పద్ధతి అయితే మారేది కేవలం టెర్మినాలజీ. ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో అని మీరు అర్థం చేసుకోవాలి. దీనికి ఒక సజెషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి అభ్యర్థులకి స్కూల్లో ఉన్నటువంటి ఈ అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా మీకు 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వరకు ఉంటాయి మీకు. ఈ 4th నుంచి 10th వరకు ఉండేది ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పబ్లిష్ చేసే బుక్స్లో వాళ్ళు 2 మీడియంలోనూ ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఆ రెండిట్లో కూడా ఉండేది సేమ్ క్వశ్చను, లాంగ్వేజ్ మారుతుంది. తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ని ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో ఇస్తారు క్వశ్చన్. మీరేంటంటే ఆ 2 లాంగ్వేజ్ల బుక్స్ని మీరు దగ్గర పెట్టుకోండి. 2 తెలుగులో క్వశ్చన్ చదువుతారు, దాన్ని మీరు ఇంగ్లీష్లో ఆ క్వశ్చన్ చదవండి ఎలా ఉంది, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకోటి, ఏదైనా క్వశ్చన్ దీన్ని చేసుకుంటూ ఉండండి, తెలుగులో మీకు లేదు. ఆ ఇంగ్లీష్ క్వశ్చన్ ఇప్పుడు చాలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా తెలుగులోకి మార్చి వస్తున్నారు. మీరు ఆ క్వశ్చన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేయండి, మీకు అర్థమవుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక 4 మోడల్స్ 5 మోడల్స్ మీరు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే క్వశ్చన్ మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఆ క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివితే అది ఏంటో మీకు అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ కావాలి దానికి. అప్పటిదాకా మీరు అర్థం అవని వాటికి ట్రాన్స్లేట్ ద్వారా క్వశ్చన్స్ తెలుగులోకి మార్చుకోండి, ఇదేమి అడిగారు అనేది మీకు అర్థమవుతుంది. బట్ ప్రయారిటీ మాత్రం బోత్ మీడియంలో ఉన్నటువంటి ఆ బుక్స్ని మీరు దగ్గర పెట్టుకొని ఆ రెండింటిని
క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. కొంత టైం వరకు మాత్రం మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎస్, డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది. బట్ ఒక్కసారి ఆ ఇబ్బందిని మీరు ఓవర్కమ్ చేస్తే, అధిగమిస్తే మీరు ఇంకా చాలా తేలిగ్గా చేయగలుగుతారు. అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, బ్యాంకులో ప్రొబేషన్ ఆఫీసర్ క్యాడర్ జాబ్ కావాలి. మరి కావాలంటే తప్పనిసరిగా కష్టపడాలి కదా. సో అందుకోసమనే మీరు ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళకంటే తెలుగులో చదువుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ కష్టపడాలి. ఇది దాటేంత వరకు ఒకసారి చేస్తే మాత్రం క్వశ్చన్స్ అన్నీ సేమ్. పద్ధతి అదే. మీకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు సాల్వ్ చేయడానికి తెలుగులో ఒక పద్ధతి, ఇంగ్లీష్లో ఒక పద్ధతి ఉండదు కదా. ఒకే పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతిని మీకు తెలుసు కాబట్టి ఓన్లీ ఆ క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నాడు అనేది మీకు తెలియాలి. కాబట్టి ఆ తెలియడం కోసమే ముందు కొన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చేస్తే అవన్నీ చాలా తేలికవుతుంది. లాంగ్వేజ్ పెద్దగా రాకపోయినా కూడా పర్లేదు, క్వశ్చన్ మీకు అర్థమైపోతుంది. ఇది అర్థమెటిక్స్ సంబంధించి. ఇంగ్లీష్ ఈజ్ కామన్ ఫర్ ఎనీవన్. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా, తెలుగు మీడియంలో చదువుకున్నారని కాదు కదా. ఇంగ్లీష్లో కూడా మీరు ఇంకోటి చేసే పెద్ద ఏంటంటే గ్రామర్ ముందు నేర్చుకోండి. గ్రామర్ ఎట్లాగో నేర్చుతారు. ఇంకోటి ఏంటంటే గ్రామటికల్గా ఇంగ్లీష్ మీడియం కంటే తెలుగు మీడియం వాళ్ళే ఎక్కువ గ్రిప్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే ప్రతి ఒక్కటి భయంగా చదువుతారు. ఇది నేను రాంగ్ చేస్తానేమో, రాంగ్ మాట్లాడతానేమో అని చెప్పి గ్రామర్ ఎక్కువగా నేర్చుకుంటారు. సో కాబట్టి గ్రామర్ మీద మీకు మంచి గ్రిప్ వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది. మార్కులు కూడా బాగా తెచ్చుకుంటారు. మాట్లాడడానికి భయం కాబట్టి మాట్లాడరు అంతే. ఆ మాట్లాడకపోవడాన్నే నాకు ఇంగ్లీష్ రాదు అనే ఒక దీంట్లో ఉండిపోతారు. ఇంగ్లీష్ రాదు అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి భయం వల్ల మేము మాట్లాడట్లేదు. అంతమించి మీకు అసలు ఇంగ్లీష్ రాదని కాదు. కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు, తెలుగు మీడియంలో చదువుకున్నారు. బట్ గ్రామర్ ఈజ్ సేమ్ కాబట్టి మీరు ఆ గ్రామర్ పార్ట్ని మీరు చక్కగా చేసుకుంటూ వచ్చేసి ఏ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతున్నారు చూడండి. అది ఎవరికైనా కామన్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది లేదు కాబట్టి మీకు అక్కడ ఇబ్బంది పడదు. ఇక రీజనింగ్ అంటారు. రీజనింగ్ కూడా చాలా వరకు ఇంగ్లీష్లోనే చూస్తారు, చాలా వరకు ఇంగ్లీష్లోనే ఉంటారు. చిన్న కొన్ని డైరెక్షన్స్ లాంటివి కావచ్చు. కోడింగ్ డీకోడింగ్ పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ టాపిక్ అలాంటి వాటికి. డైరెక్షన్స్ లాంటి వాటికి తూర్పు వైపుగా వెళ్ళాడు, పడమరకు తిరిగాడు, కుడివైపు తిరిగాడు అనేది తెలుగులో చదువుకుంటారు. ఎ మ్యాన్ గోస్ స్ట్రైట్ అండ్ టర్న్స్ ఆన్ హిజ్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ ఇలాంటివి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇంగ్లీష్లో కూడా మీరు చేసుకోగలుగుతారు. ముందు సబ్జెక్ట్ అంటూ నేర్చుకోండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్, తెలుగులో చేశారా ఇంగ్లీష్లో చేశారా కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోండి. తర్వాత అదే సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలనేది నేను చెప్పిన ఇది చేసుకుంటారండి. ఈ 2 సబ్జెక్ట్స్కి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఈ రెండిటికి మాత్రమే మీకు టైం పడుతుంది. ఇంగ్లీష్ ఎలాగూ లేదు కాబట్టి, మీకు ఇబ్బంది కాదు కాబట్టి, ఒకటే కాబట్టి ఎవరికైనా ఈ రెండింటికి మాత్రం డెఫినెట్గా టైం స్పెండ్ చేసినప్పుడు బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో పీఓ క్యాడర్ ఎగ్జామినేషన్స్ కూడా మీరు రాయొచ్చు తెలుగు మీడియం వాళ్ళు. ఓకే, అది క్లరికల్కి అయితే ఇప్పుడు హ్యాపీగా తెలుగులో రాసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇవన్నీ తెలుగులో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్క బ్యాంక్ ఎగ్జామినేషన్స్ మాత్రమే, ఆఫీసర్ క్యాడర్ ఎగ్జామినేషన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి అది కూడా వదిలిపెట్టద్దు మీరు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తాను నేను. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను ముందుగా క్లరికల్ జాబ్లో జాయిన్ అవుతాను, దాని తర్వాత పీఓ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతాను. అలా ఏం పెట్టుకోకండి. క్లరికల్ కానీ పీఓ కానీ తేడా ఏం లేదు. క్వశ్చన్స్ అవే, టాపిక్స్ అవే, ప్రిపరేషను అదే. ఓన్లీ డిఫికల్టీ లెవెల్ మాత్రమే కొంచెం ఎడిషనల్గా ఉంటుంది పీఓ లెవెల్కి. సో కాబట్టి ముందు క్లరికల్ తర్వాత పీఓ అనే దాని గురించి మీ ప్రిపరేషనే పీఓ లెవెల్లో చేయండి, క్లరికల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఆ పీఓ లెవెల్లో మీరు ఎగ్జామినేషన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ముందు క్లరికల్ తర్వాత పీఓ అనేది మైండ్లోంచి తీసేసి మీరు పీఓ లెవెల్లో ప్రిపేర్ అయితే ఏ జాబ్ వచ్చినా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే జాబ్స్ రావడానికి స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అవకాశం మీకు చాలా బాగా ఉంటుంది కాబట్టి సో పీఓ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి. పీఓ ఎగ్జామినేషన్స్ కూడా మీరు బాగా రాయాలి. దానికోసమే నేను చెప్పాను, ఒకవేళ తెలుగు మీడియంలో మీరు చదువుకొని ఉంటే దాన్ని మీరు పెద్దగా టెన్షన్ పడకండి. మీరు ఈ 2 సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్లో కూడా సైమల్టేనియస్గా క్వశ్చన్స్ ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకునే ప్రాక్టీస్ చేయండి. చేసే పద్ధతి ఒకటే కాబట్టి మీకు రావాల్సింది ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ మీరు అర్థం అవ్వాలంతే. అది బాగా చదవండి, 1కి 2 సార్లు చదవండి క్వశ్చన్. తర్వాత తెలుగులో ఉన్న అదే క్వశ్చన్ మరొకసారి చూసుకోండి. లేదు అంటే ట్రాన్స్లేట్ పెట్టుకొని గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా ఇంకొక దాని ద్వారా ట్రాన్స్లేట్ చేసుకొని క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది ఓ క్వశ్చన్ ఇదా అని. దాని తర్వాత మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే ఇలా అడిగాడని. సో అప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారా అనే దాంతో సంబంధం లేకుండా మీరు ఎగ్జామినేషన్ బాగా రాయగలుగుతారు. బట్
ప్రిపరేషన్ అనేది ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది, సాల్వ్ చేసే పద్ధతి ఎవరికైనా ఒకలాగే ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి, అప్పుడు భయం అనేది ఉండదు. అండ్ ఇంకొకటి నేను చెప్తాను, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకు ఉండే ఒక జనరల్గా ఒక సంకోచం, నేను తప్పు మాట్లాడతానేమో నన్ను ఏమని అనుకుంటారేమో. మీకు తప్పు మాట్లాడతారనే దాన్ని పక్కన పెట్టుకొని నేను మెసేజ్ కమ్యూనికేట్ చేయగలిగానా లేదా, వాళ్ళకి వెళ్ళిందా లేదా, నేను చెప్దాం అనుకుంటుంది చెప్పానా లేదా, కొంచెం తప్పులు మీరు గ్రామర్లో మాట్లాడినా ఎటువంటి నష్టం లేదు. మీరు గమనించండి, బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు. బ్రిటిష్ ఇంగ్లీష్ మోర్ ఆఫ్ గ్రామర్ బేస్డ్, అంటే తప్పులు లేకుండా మాట్లాడేది బ్రిటిష్ ఇంగ్లీషు. చాలామంది ఇండియన్స్ మనం బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు కాబట్టి మనదంతా బ్రిటిష్ ఇంగ్లీషు. అమెరికన్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే తప్పులతో సంబంధం లేదు, వాళ్ళు కమ్యూనికేట్ అయిందా లేదా అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి. అమెరికన్ ఇంగ్లీషు గ్రామర్ ఒకటి మిస్టేక్స్ చేసినా ఎవరు మన ఏమనరు, దాని గురించి కాదు, కమ్యూనికేట్ అయిందా లేదా కావాలి. ఇక్కడ ముందు ఆ మనసులో ఆ భయాన్ని తీసేసి మీరు ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టండి. ఎందుకంటే రేపొద్దున మీరు జాబ్ చేసేటప్పుడు కేవలం పరీక్ష పాస్ అవ్వడానికే కాదు, రేపొద్దున జాబ్ చేసేటప్పుడు ఇంకా ఎదగాలి, లైఫ్లో ఎక్కడికో పైకి వెళ్ళాలంటే మాత్రం ఆ ఇంగ్లీష్ రావాల్సి ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకున్న భయాన్ని పరిచి వచ్చినా రాకపోయినా ఎలా వచ్చినా తప్పులు మాట్లాడినా భయపడకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి. ముందు ఆ భయాన్ని ఓవర్కమ్ చేసుకోండి, తీసేస్తే డెఫినెట్గా ఇంగ్లీష్లో బాగా చేస్తారు. ఇంగ్లీషు ఉన్న పేపర్లో, ఇంగ్లీష్లో ఉన్న పేపర్ కూడా మీరు బాగా చేయగలుగుతారు. తెలుగు మీడియంలో చదువుకున్నప్పటికీ ఇబ్బంది లేకుండా ఉంటారు. సో చాలా ఇది లేకుండా కంపీట్ చేయగలుగుతారు, పోటీ పడగలుగుతారు మిగతా వాళ్ళతో. సో సక్సెస్ కూడా తెచ్చుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్.